కూతురు ప్రేమని పోగొట్టుకున్న తల్లిగా అనుభవంతో చెప్తున్నాను. ఆ బాధ నీకొద్దమ్మా. అర్థం లేకుండా మాట్లాడకు భార్గవి. పేరు చెప్పించాలని నేను ప్రయత్నించడమేంటి? ఒకరు చెప్పినట్టు వినడానికి లోకి ఇంకా ఏమైనా చిన్నపిల్లాడు అనుకున్నావా? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అబ్బబ్బబ్బా, ఓరి దేవుడు, ఏంటే వెతుకుతున్నావు? బీపీ టాబ్లెట్స్ తీసాక ఇక్కడే పెట్టాను, కనపడటం లేదు. ఈ వయసుకే నీకు బీపీ అంటే? ఏం చేస్తావక్క? ఆ దేవుడు అందరికీ నీలాంటి ఉక్కు గుండెనివ్వడుగా. బురదపాము కనిపిస్తేనే వణికిపోయే మనుషులం మేము. సునామీ ఎదురొచ్చినా చెలించని గుండె ధైర్యం నీది. రుద్రక్క, అక్క, రుద్రక్క, రోజే సింహాల్లో వస్తోంది. నాకేదో భయంగా ఉందక్క. అమ్మో అమ్మో. ఏంటి రోజీ, ఇలా సడన్ గా ఉరుములేని పిడుగులా ఊడిపడ్డా? నాతో ఏమన్నా గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవల కోసం ఆరాటపడే మనస్తత్వం నీది రుద్రంబా. శత్రువుల్ని కూడా ప్రేమించే మనస్తత్వం నాది. నిన్ను చూడగానే అపార్థం చేసుకున్నందుకు సారీ రోజీ. ఇక నుంచి నేను కూడా సాటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుంటాను. నీ మనసు మొత్తం ద్వేషంతో నిండిపోయింది కదా రుద్రాంబా. ప్రేమ ఎంటర్ అవ్వడానికి ఖాళీ ఎక్కడుంది? మాటలో పడి నిన్ను నిలబెట్టేశాను. కూర్చో రోజీ. నో ఫార్మాలిటీస్ రుద్రాంబా. నీకు నాకు మధ్య మర్యాదలెందుకు? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చావా? శుభకార్యానికి పిలవడానికి వచ్చాను. పనిలో పనిగా ఎటువంటి అశుభకార్యాలు కూడా చెయ్యొద్దని వార్నింగ్ ఇవ్వడానికి కూడా వచ్చాను. మీ ఇంట్లో శుభకార్యం అయితే మాకు మాత్రం సంతోషం కాదా రోజీ గారు? ఇంతకీ ఏంటా శుభకార్యం? సింధుకి త్వరలో పెళ్లి చేయబోతున్నాను. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నిశ్చితార్థానికి మాత్రం ముహూర్తం పెట్టించేశాను. నిశ్చితార్థం రేపే. నిశ్చితార్థాన్ని నువ్వు గాని నీ మనుషులు గాని ఆపాలని ప్రయత్నిస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయ్యా, ఏంటా మాటలు రోజీ? నా పాత కోడలికి నువ్వు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు ఆనందపడతానే కాని అడ్డంకులు ఎందుకు సృష్టిస్తాను? నీ మంచి మనసు నాకు తెలీదా రుద్రాంబా? ఇది నేను పట్టుబట్టి ఛాలెంజింగ్ గా చేస్తున్న శుభకార్యం. అందుకే నీ ఇంటికొచ్చి మరీ ఆహ్వానిస్తూ హెచ్చరిస్తున్నాను. మనసులో అలాంటి అనుమానాలేవీ పెట్టుకోకు రోజీ. నేను మారు మనసు పొందిన మనిషిని. పగలు ప్రతీకారాలన్నీ వదిలేసి పవిత్రమైన భగవద్గీత పఠనంతో కాలం గడుపుతున్నాను. సరే రుద్రంబా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కాలక్షేపం చేసుకో. రేపు మాత్రం నిశ్చితార్థానికి వచ్చి సింధుని ఆశీర్వదించి వెళ్తూ గాని. ఇది అర్థింపా బెదిరింపా అర్థం కావడం లేదే. నువ్వు ఇంటికొచ్చి మరీ ఇంత ప్రేమగా మర్యాదగా పిలుస్తూ ఉంటే రాకుండా ఎలా ఉంటాను రోజీ?
బలవంతమేమీ లేదు. నీకిష్టం అయితేనే రా. మనసు కష్టపెట్టుకుని మాత్రం రావద్దు. ఇంతకీ ఇవిడ రమ్మంటోందా వద్దంటోందా? ఏంటి రోజు నీ చాదస్తం? నా కోడలికి నా చేతులతో చేయాలనుకున్న శుభకార్యం నువ్వు జరిపిస్తున్నా. ఇంత మంచి పనికి ఇష్టంగా వచ్చి అక్షింతలు వేయకుండా ఎలా ఉంటాను? చాలా మంచిది. వెళ్ళొస్తాను మరి. జాగ్రత్తగా వెళ్ళు రోజీ. రోజులు అసలే బాగాలేవు. ఈ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. రేపు మా ఇంటికొచ్చేటప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా రా. అయ్యో, భగవద్గీత పఠనం మధ్యలో ఆపినట్టున్నాను. నువ్వు కంటిన్యూ చెయ్యి. బాయ్. ఏంటక్క, రేపు నీ కోడలు నిశ్చితార్థానికి నిజంగానే వెళ్తున్నామా? వచ్చిన సువర్ణ అవకాశాన్ని ఎందుకే వదులుకోవడం? 4 అక్షింతల్ని సింధు నెత్తి మీద వేద్దాం. 4 బుల్లెట్లు రోజీ గుండెల్లో దింపుదాం. మీ అమ్మాయి పెళ్లికి ఒక అడ్డంకి ఉందమ్మా. మీ అమ్మాయి పెళ్లి కాకుండా ఒక మనిషి అడ్డుపడే అవకాశం ఉందమ్మా. మీ అమ్మాయి పెళ్లికి అడ్డుపడేది అడ్డుపడేది ఆవిడే. ఆవిడ వల్లే మీ అమ్మాయి పెళ్లి ఆగిపోతుంది. విధిరాతను ఎవరూ తప్పించలేరమ్మా. రోసీ ఆంటీ. హలో ఆంటీ. హలో అవంతి, ఎక్కడున్నా? ఇంట్లోనే ఉన్నాను ఆంటీ. నేనిప్పుడే రుద్రమ్మ ఇంటి నుంచే వస్తున్నాను. అక్కకి పెళ్లి చేస్తున్న విషయం చెప్పేశాను. ఎందుకంటే ఆవిడికి చెప్పడం? మనం చెప్పినా చెప్పకపోయినా రుద్రాంబ కాన్సంట్రేషన్ మొత్తం సింధు మీదే ఉంటుంది అవంతి. అవును కదా ఆంటీ. పెళ్లి చెడగొట్టడానికి పిచ్చి పిచ్చి వేషాలేమైనా వేస్తే ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించొచ్చాను. ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? ఆంటీ ఫోన్ చేసిందమ్మా. పెళ్లి చెడగొట్టడానికి పిచ్చి పిచ్చి వేషాలేమైనా వేస్తే ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించొచ్చాను. ప్రస్తుతం నేను భయపడుతుంది రుద్రాంబ గురించి కాదమ్మా, రోజీ గురించి. నువ్వింకా ఆ సిద్ధాంతి గారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండగలవంతి? ఆ సిద్ధాంతి చాలా గొప్పవాడని, చెప్పింది జరుగుతుందని రోజీని చెప్పింది కదా. అలా అని ఆంటీకి కూడా తెలిసిన వాళ్ళెవరో చెప్పుంటారులేమ్మా. ఈ స్వాముల్ని జ్యోతిష్కులను కూడా మనం పూర్తిగా నమ్మడానికి లేదు. ఏమోనమ్మా, సింధు జీవితం మళ్లీ కష్టాల్లో పడుతుందేమోనని భయంగా ఉంది. గతంలో జరిగిన చేదు సంఘటనలే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి అవంతే. వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ ఎందుకమ్మా టెన్షన్ పడతాం? 600 ప్రపంచం తలకిందులైనా రోజీ అంటే ఎప్పటికీ తప్పు చేయదు. అక్క పెళ్లి జరిపించే తీరుతుంది. రేపే మన నిశ్చితార్థం సింధు. ఆలోచిస్తుంటే అంతా కలలా అనిపిస్తుంది వినయ్. నా జీవితం ఇక కష్టాలు కన్నీళ్లతో ముగిసిపోవాల్సిందే అనుకున్నాను. దేవుడు ప్రతి మనిషికి రెండో అవకాశం ఇస్తాడని నేను నమ్ముతాను సింధు. వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ ఉండదు. ఇన్ని బాధలు కష్టాలు చూసిన తర్వాత
ఒక్కోసారి దేవుడు ఉన్నాడంటే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. నా వరకు మీరే దేవుడేమో అనిపిస్తుంది. అయ్యో అంత మాట నాకు సింధు. నేను చాలా మామూలు మనిషిని. సాటి మనుషుల్ని అభిమానించడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడిని. నా గతం గురించి తెలిసాక కూడా నన్ను ఎలా ఇష్టపడ్డావు వినయ్? మీ గతం గురించి తెలుసుకున్నాక మిమ్మల్ని ఇష్టపడ్డం ఏంటి? మిమ్మల్ని ఇష్టపడ్డాకే మీ గురించి తెలుసుకున్నాను. నా గురించి మీకు విషయం తెలియాలి. జరిగిపోయిన వాటి గురించి నేను ఎక్కువ ఆలోచించను, పట్టించుకోను. గతం కంటే వర్తమానమే ముఖ్యం. మీ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చుతుంది వినయ్. థ్యాంక్ యూ సింధు. యాటిట్యూడ్ మంచిగా ఉంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను నమ్ముతాను. వినయ్, మీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరేమీ అనుకోకూడదు. త్వరలోనే ఒకటి కాబోతున్నాం. మనలో మనకి అనుకోవడానికి ఏముంటుంది సింధు? నువ్వు నాతో నిర్భయంగా ఏదైనా చెప్పొచ్చు. మన ఇద్దరిలో ఎవరు ఏ పొరపాటు చేసినా మనలో మనమే సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తి ప్రవేశిస్తే మన మధ్య అపార్థాలు రావచ్చు. నా అభిప్రాయం కూడా అదే సింధు. మన మధ్య గొడవలు రావడం అనే విషయాన్ని నేను ఊహించుకోలేను. ఒకవేళ ఏదన్నా చిన్న అపార్థం వచ్చినా మనం కూర్చొని పరిష్కరించుకుందాం. చిన్నతనంలోనే అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను. నాన్నమ్మ తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు నా చిన్న ప్రపంచంలోకి నువ్వు వస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు సింధు. లవ్ యూ సింధు. లవ్ యూ టు వినయ్. శుభకార్యానికి పిలవడానికి వచ్చాను. పనిలో పనిగా ఎటువంటి అశుభకార్యాలు కూడా చెయ్యొద్దని వార్నింగ్ ఇవ్వడానికి కూడా వచ్చాను. నిశ్చితార్థాన్ని నువ్వు గాని నీ మనుషులు గాని ఆపాలని ప్రయత్నిస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీ ఇంటికి వచ్చి మరీ ఆహ్వానిస్తూ హెచ్చరిస్తున్నాను. అక్క, కాఫీ అక్క, తీసుకో అక్క. ఏంటక్క కోపం? నా నట్టింట్లో నిలబడి నాకే వార్నింగ్ ఇస్తుందా? ఆ రోజుకి ఎంత ధైర్యం? ఎవరిని చూసుకునే ఆ ధైర్యం? అక్క, నువ్వు ఇలా మండిపడుతుంటే ఎలా? ఉన్న ఆలోచనలు కూడా పోతాయక్క. ఆ రోజుకి కావాల్సింది కూడా అదే. ఆవిడ మనతో మైండ్ గేమ్ ఆడుతోందక్క. ఈ రుద్రాంబ ముందు ఏ గేములు పనిచేయం. నేను కత్తి పడితే తలలు తెగి పడాల్సిందే. చంపేస్తాను. ఏంటే వదిలేది? చచ్చిపోతాం. ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నా? మీ ఆవిడొచ్చి అంత మర్యాదగా పిలిచి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఎలా ఉంటాననుకున్నారు తెలుసా? అని రోజు ఇక్కడికి వచ్చి వెళ్ళిందా? సింధు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి మరీ వెళ్ళింది.
నువ్వేమన్నావు? ఏమైనా అంటానికి నాకు అవకాశం ఉంటేగా. పని పూర్తయ్యేదాకా మనం సైలెంట్గా ఉండడం మంచిదే. ఇప్పుడు నాకు అర్థమైంది, మీకు సైలెంట్ గా ఉండటం తప్ప వైలెన్స్ గురించి తెలీదని. నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు రుద్ర. ఇక్కడ మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కూర్చుందా, అవతల మీ ఆవిడ తాను చెయ్యాలనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈసారి నీకిచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పను రుద్రాంబా. సింధు పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే రోజీని పైకి పంపించేస్తాను. అంటే అంటే ఏంటి? రేపు జరిగే నిశ్చితార్థాన్ని మనం గుట్లప్పగించి చూడాల్సిందేనా? ఇప్పుడు మనం ఏమీ చేయలేము. బట్ నేను చేస్తాను. నిశ్చితార్థంలో నా షోని నేను మొదలు పెడతాను. ఇట్స్ రుద్రాంబ షో టైం. హలో హలో, చెప్పండి. ఎవరండి మాట్లాడేది? మీకు బాగా కావలసిన వాళ్లే. కావాల్సిన వాళ్ళైతే దూరంగా ఎందుకుంటారు? ఎప్పుడు పక్కనే ఉంటారుగా. ఛాన్స్ ఇస్తే ఫార్మాలిటీస్ అన్ని వదిలేసి ఇప్పుడే కొంగు పట్టుకొని తిరిగేటట్టున్నారే. పద్ధతులు కరెక్ట్గా పాటించకపోతే రోజీ మేడం తాట తీస్తారు. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి, రేపు నిశ్చితార్థం కదా, ఇంట్లో అందరూ హడావిడి పడుతున్నారు. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది సింధు. నాకు కూడా. అవును, ఏదైనా పని మీద కాల్ చేశారా? పనేం లేదు, నీ గొంతు వినాలనిపించి చేశాను. సరే మరి ఉంటాను. సరే వినయ్, బాయ్. సరే బాయ్, సీ యూ టుమారో. అయ్యో, నిశ్చితార్థ పొంగురాన్ని దేవుడి దగ్గర పెట్టడం మర్చిపోయానే. నిశ్చితార్థ పొంగురం ఇక్కడే పెట్టానే, ఇంతలో ఏమైంది?
నిన్నేదో ఒక ఇంటి దాన్ని చేద్దామని మేమంతా తపన పడుతుంటే నువ్వు మాత్రం ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇక రేపు ఎంగేజ్మెంట్ జరిగినట్టే. పెళ్ళైనా కాకపోయినా నీకేం బాధలే. జీవితాంతం పోషించడానికి మా అమ్మ ఉంది కదా.